హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. 7 days 7 drinks ఛాలెంజ్. ఈరోజు వచ్చేసి ఫస్ట్ డ్రింక్ ఛాలెంజ్. గ్లోయింగ్ స్కిన్, హెయిర్ ఫాల్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్కి ఈ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ జ్యూస్ వల్ల. జస్ట్ చెక్క అండ్ జీలకర్ర ఈ రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. 1 glass ఆఫ్ వాటర్ హాఫ్ గ్లాస్ అయ్యే వరకు బాయిల్ చేసి వాటర్ అంతా బాగా కూల్ డౌన్ అయిపోవాలి. కూల్ డౌన్ అయిపోయిన తర్వాత జార్లోకి తీసుకొని దీంట్లో కొంచెం నేను జీలకర్ర అండ్ చెక్క కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత 2 tablespoons ఆఫ్ హనీ తీసుకోవాలి. దట్స్ ఇట్, జ్యూస్ ఈస్ రెడీ. అండ్ నేను 7 days ఛాలెంజ్లో 7 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ని పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ మోర్. 7 days 7 హెల్త్ డ్రింక్ ఛాలెంజ్లో ఇది మన సెకండ్ డే. ఈరోజు డ్రింక్ వచ్చేసి కుకుంబర్ అండ్ లెమన్ స్లైసెస్ డ్రింక్. ఈ డ్రింక్ మనకి మంచి హైడ్రేటెడ్గా ఉంచుతుంది అండ్ టాక్సిక్స్ అన్నిటిని ఫ్లష్ అవుట్ చేస్తుంది. జార్ తీసుకొని ఈ జార్లోకి కుకుంబర్ స్లైసెస్ అండ్ లెమన్ స్లైసెస్ని యాడ్ చేసి వాటర్ యాడ్ చేయాలి. అండ్ దీంట్లోకి నేను ఒక 1/2 teaspoon జీరా యాడ్ చేస్తున్నాను. అండ్ నేను దీంట్లో యాడ్ చేయడానికి 9.5 pH వాటర్ని యూజ్ చేశాను. 9.5 pH అనేది హై pH కదా, సో మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటికీ ఆ pH పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నేను 9.5 pHని యూజ్ చేశాను. పర్ఫెక్ట్ హెల్తీ పర్సన్కి 9.5 pH అనేది బెస్ట్ అండ్ సూటబుల్ pH ఫర్ డ్రింకింగ్. నెక్స్ట్ షార్ట్లో 3rd హెల్త్ డ్రింక్ ఛాలెంజ్ని పోస్ట్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. 7 days 7 హెల్త్ డ్రింక్ ఛాలెంజ్లో ఇది 3rd డే. ఈరోజు వచ్చేసి బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ పీసెస్ అండ్ కొంచెం జింజర్ యాడ్ చేస్తున్నాను నేను ఈ జ్యూస్లో. మొత్తం అంతా గ్రైండ్ చేసేసుకొని డ్రైన్ చేసుకోవాలి వేస్ట్ అంతా. అండ్ ఇప్పుడు జార్ తీసుకొని డ్రైన్ చేసిన జ్యూస్ని యాడ్ చేసేసి దీంట్లో 2 spoons ఆఫ్ హనీ యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ బెనిఫిట్స్ వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఫంగల్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఎనీమియా, స్కిన్ గ్లోయింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ యాంటీ హెయిర్ ఫాల్కి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ నేను ఈ 7 days ఛాలెంజ్లో ఆల్రెడీ 2 పోస్ట్ చేశాను. ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 7 days 7 హెల్త్ డ్రింక్ ఛాలెంజ్లో ఇది వచ్చేసి డే 4 ఛాలెంజ్. ఈరోజు వచ్చేసి కుకుంబర్ జ్యూస్. కుకుంబర్ని మొత్తం నేను ఫస్ట్ పీల్ ఆఫ్ చేశాను. పీల్ ఆఫ్ చేసిన తర్వాత అంతా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి గ్రైండ్ చేస్తున్నాను అనమాట. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేయాలి. దీంట్లో నేను కొంచెం అల్లం కూడా వేశాను. గ్రైండ్ చేసి మొత్తం ఫిల్టర్ చేశాను. వచ్చిన వేస్ట్ అంతా ఫిల్టర్ చేసి ఆ జ్యూస్ అంతా జార్లోకి యాడ్ చేసి కొంచెం హనీ యాడ్ చేశాను. మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసి తాగేయడమే. సమ్మర్లో ఈ డ్రింక్ అయితే చాలా మంచిది, ఎందుకంటే డిహైడ్రేషన్ అవ్వకుండా బాగుంటుంది కుకుంబర్. అండ్ కుకుంబర్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా, సో కుకుంబర్ మంచిది. 7 days 7 హెల్త్ డ్రింక్ ఛాలెంజ్లో ఇది మన 4th డే. బెల్లంని వాటర్లో నానబెడుతున్నాను. శ్రీరామనవమి రోజు మనం పానకం చేసుకుంటాం కదా, సేమ్ అలాగే, బట్ కొంచెం డిఫరెన్స్. ఒక 20 minutes వాటర్లో నానబెట్టిన తర్వాత బెల్లం అంతా ఇలా బాగా కరిగిపోతుంది. ఈ వాటర్ని నేను మగ్లోకి యాడ్ చేసేస్తున్నాను. అండ్ దీంట్లోకి సబ్జా సీడ్స్ ఒక 10 minutes వాటర్లో నానబెట్టాను. 10 minutes సరిపోతుంది, సబ్జా సీడ్స్కి బాగా వచ్చేస్తాయి. అవి కూడా ఆ మగ్లో యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లోకి నేను ఒక లెమన్ని స్క్వీజ్ చేశాను. జాగరీ వచ్చేసి గుడ్ సోర్స్ ఆఫ్ పొటాషియం, హార్ట్ ఫంక్షనింగ్ని బాగా రెగ్యులేట్ చేస్తుంది. సబ్జా సీడ్స్లో వచ్చేసి హై ఫైబర్ అండ్ omega-3 ఫ్యాట్. 7 days ఛాలెంజ్లో ఇది 4th డే. 3 days ఛాలెంజ్ అయిపోయాయి. ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఈరోజు మన ఛాలెంజ్ వచ్చేసి సపోటా జ్యూస్. ఫస్ట్లీ మొత్తం పీల్ ఆఫ్ చేస్తున్నాను. ఈ 7 days 7 ఛాలెంజెస్ హెల్త్ డ్రింక్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఇంత అసలు రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మిస్ అవుతే ఛాలెంజెస్ నేను అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. పీల్ ఆఫ్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని గ్రైండర్లోకి యాడ్ చేసేసుకొని వాటర్, మిల్క్ అండ్ షుగర్ అంతే. దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏం అవసరం లేదు. నేనైతే ఈ ఫ్రూట్స్ అన్నిటి కలిపి ఒక కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను. అదే కప్పుతోటి వాటర్ కూడా యాడ్ చేశాను. షుగర్ అయితే 1/2 కంటే తక్కువ వేస్తున్నాను. యాజ్ పర్ యువర్ ప్రిఫరెన్స్, మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. 7 days 7 హెల్త్ డ్రింక్ ఛాలెంజ్లో ఇది వచ్చేసి మన లాస్ట్ డే, 7th డే. సీజనల్ ఫ్రూట్ మ్యాంగో తోటి ఈరోజు నేను జ్యూస్ చేస్తున్నాను. మ్యాంగో అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ, సో ఈ మ్యాంగో జ్యూస్ చేస్తున్నాను నేను.
మ్యాంగోస్ అన్ని మొత్తం పీల్ ఆఫ్ చేస్తున్నాను నేను స్కిన్, ఎందుకంటే ఈ మ్యాంగోస్ పైన పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, సో అందుకని నేను పీల్ ఆఫ్ చేశాను. మ్యాంగో సీజన్ వచ్చిందంటే ఎంత వేడి చేసినా కూడా బాడీకి మ్యాంగోస్ తినడం ఆపలేం కదా, సో నేను ఈరోజు మ్యాంగోస్ తినకుండా జ్యూస్ చేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ అన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసి జస్ట్ 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను దీంట్లో. ఫస్ట్ గ్రైండ్ చేసి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. దాని తర్వాత హాఫ్ కప్ కూడా షుగర్ వేయలేదు, అంతకంటే తక్కువ వేసాను. అండ్ 1 కప్ ఆఫ్ మిల్క్, అంతే గ్రైండ్ చేసేయడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.